రిబ్బన్ జంతికలు వేయడానికి ముందుగా కొంచెం వాము అంటే సన్నగా ఉంటుంది కదా, అందుకని వాములా కలిపేసామనుకో అడ్డ వచ్చేస్తుంది, బెజ్జాల నుంచి బయటికి రాదు. అందుకని వాము 1 చెంచా, 3 చెంచాలు కారం, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టేసి మెత్తగా తెచ్చి పిండిలో కలుపుతాను. మిక్సీ పెట్టేసి తెస్తాను. రిబ్బన్ జంతికలు వేయడానికి మసాలా చెప్పాను కదా, ఆ కారం, ఈ వాము, ఉప్పు అన్నీ మెత్తగా కొట్టేసి కొద్దిగా జల్లించేసాను. ఎందుకంటే పలుకులు ఉంటే అడ్డం వచ్చేస్తాయి. ఇవి ఉత్తి ఒరిపిండి, బియ్యం కడిగి ఆరబెట్టి పోసాను అన్నమాట. 3 గ్లాసులు అంటే 3 తవ్వలు తవ్వుతో పోసాను. మీరు కొలత ఎలాగైనా పోసుకోవచ్చు, ఏదైనా 3. ఇదిగో శనగపిండి 1, 3కి 1 వరిపిండి. దేంతో అయినా సరే ఒక పెద్ద గ్లాస్ తీసుకుని 3 గ్లాసులు తీసుకుంటే ఒక గ్లాస్ శనగపిండి మొత్తం కలిపేసుకుంటే చక్కగా గుల్లగా వచ్చేస్తాయి. ముందు ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. పిండి అంతానే కలిపేసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకోవటం. కలుపుకుంటాం నెమ్మదిగా, కొంచెం కలిపేసుకుంటే మొత్తం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకుంటే నూనె కొంచెం ఎక్కువ పీలుస్తుంది. మరీ గట్టిగా కలుపుకున్నా సట్రం నుంచి నొక్కడం చాలా కష్టం. ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా కలుపుకుంటే నేను రిబ్బన్ పెడతాను, చూపిస్తాను మీకు మళ్ళీ. రిబ్బన్ పకోడా వేయడానికి, పకోడా కాదు జంతికలు వేయడానికి పిండి రెడీ చేశాను కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసి రెడీ చేశాను. ఇలా సన్నగా చేసి దీన్ని నిండా పెట్టేసుకోవడమే. ఇది నిండా పెట్టుకుంటే 2 జంతికల కింద వేసుకోవచ్చు. స్టవ్ అంటించుకొని మూకుడు పెట్టుకొని నూనె పోసుకున్నాను. అందులోకి ఆయిల్ మరిగాక జంతిక వేస్తాను. Like, share, subscribe to the channel.